తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. త్రివేణి అనే నవల వినేద్దామండి. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అడవి ప్రాంతం, కొండలు, గిరిజన గ్రామాలు ఉన్న ప్రాంతం. దైనందిన జీవితం ఎలా ఉన్నా పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి స్వర్గం లాంటి ప్రదేశం. చలికాలం, పళ్ళు కటకటలాడిస్తోంది చలి. తూర్పు ముఖంగా ఉంది ఆ పాతకాలం ఇల్లు. పొద్దున 9 గంటలవుతోంది. కొండ ఎక్కాడు సూర్యుడు. ఆయన కొండ ఎక్కేసరికి సూర్యకిరణాలు వెచ్చగా వరండాలో పడ్డాయి. వరండాలో కుర్చీలో కూర్చుని పత్రిక తిరిగేస్తున్న యమున చెవిన ఉన్న ఒంటి తెల్ల రాయి దిద్దుల మీద పడి మెరిశాయి సూర్యకిరణాలు. ఆ చలికాలం, ఆ ఉదయంలో ఆ వెచ్చని కిరణాల హాయిని తనివి తీరా ఆస్వాదిస్తూ ఎండ పూర్తిగా తగిలేలా కుర్చీ జరుపుకుంది. అమ్మా, కాఫీ అంటూ కేక పెట్టింది. లోపల నుంచి 2 కప్పులతో వచ్చింది కస్తూరి. 45 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. ముట్టుకుంటే మాసిపోయే వంటి రంగు, చక్కని కనుముక్కు తీరు, చెక్కిన శిల్పంలా ఉంటుంది. అందుకే విడిగా యమునను చూసినవారు ఎంత బాగుందో అనుకున్నా తల్లిని చూశాక అబ్బే, ఆ తల్లి అందం సగం కూడా రాలేదు కూతురికి అంటారు. కూతురికి కాఫీ అందించి తను ఎండలో అరుగు మీద కూర్చుంది. కాఫీ ఒక్కొక్క గుక్క తాగి ఆ రుచిని ఆస్వాదిస్తూ ఆనందపడింది యమున. అమ్మా అనేసరికి కస్తూరి అందుకుంది. నీ చేతి కాఫీ రుచి అద్భుతం. ఈ ఎండలో నీ చేతి కాఫీ తాగుతుంటే స్వర్గంలో ఉన్నట్లు ఉందనుకో. ఇదేనా నువ్వు చెప్పదలుచుకున్నది? రోజు ఇదే డైలాగు అంది నవ్వుతూ. యమున కూడా నవ్వేసింది. యమునకు తల్లిని చూస్తే ఎంతో భక్తి, ఆరాధన, గర్వం. మా అమ్మ లాంటి అమ్మ ఇంకెవ్వరికీ ఉండదు. ఇటువంటి అమ్మకు కూతురిగా పుట్టడం నా అదృష్టం అనుకుంటుంది. తన తోటి ఫ్రెండ్స్ తల్లులతో తన తల్లిని పోల్చుకొని మురిసిపోతుంది. ఆ సగటు తల్లులను చూసి జాలిపడుతుంది. కురుమ రాకతో యమున ఆలోచనలకు అంతరాయం కలిగింది. వచ్చి రాగానే వంటింట్లోకి దూసుకుపోయాడు కురుమ. వస్తున్నానాగరా, రావడమే తుఫాన్లాగా వస్తాడు అంటూ లేచి లోపలికి వెళ్ళింది కస్తూరి. వంటింట్లో మూత పెట్టి ఉంచిన ప్లేట్ తీసి ఆ అరిటాకు వాడి చేతిలో ఉంచింది. అందులో ఉన్న దోశలు, పచ్చడి ఆవురారుమంటూ తినేశాడు. గ్లాసుడు నీళ్లు తాగి ముందు గదిలోకి వచ్చాడు. బల్ల మీద ఉన్న మెడిసిన్ బ్యాగు, తెల్లకోటు, స్టెథోస్కోపు అందుకున్నాడు. వరండాలోకి వెళ్ళాడు. కోటు, స్టెత్తు అందుకుంది యమున. వాడు వరండా మెట్లు దిగాడు. యమున వెళ్ళొస్తానమ్మా అని చెప్పింది. మధ్యాహ్నం భోజనానికి వస్తావా అడిగింది కస్తూరి. వస్తాను, రాకపోతే కురుమని పంపిస్తాలే అని చెప్పింది యమున. ఇదంతా ప్రతిరోజు జరిగేదే. కూతురు కనుమరుగయ్యేదాకా కన్నార్పకుండా చూసింది కస్తూరి. ఆ తర్వాత లోపలికి వెళ్ళి పెరటి తలుపు గడియ సరిగ్గా ఉందో లేదో చూసి బయట తలుపు గడియ పెట్టి కొంగు దోపుకొని మొక్కల్లోకి వెళ్ళింది. ఒక గది, చిన్న హాలు, చిన్న వంటిల్లు, ముందు వరండా ఉన్న రేకుల ఇల్లు అది. చలికి తట్టుకోలేరని రేకుల మీద రెల్లుగడ్డి కప్పారు. ఇంటి ముందు చుట్టూరా స్థలం ఉంది. ఆ స్థలంలో మొక్కలు పెంచుతోంది కస్తూరి. తెల్లవారి 7కు లేస్తుంది. స్నానం చేసి దైవ ప్రార్థన చేసి టిఫను, కాఫీ సిద్ధం చేసి కూతురి కోసం వేడినీళ్లు పెడుతుంది. యమున లేచి స్నానం చేశాక ఇద్దరూ కలిసే టిఫిన్ చేస్తారు. రెండోసారి కాఫీ తాగి యమున సుమారు 10ంటికి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ రావడం 1 గంటకే. కూతురు వెళ్ళగానే 12ంటి దాకా బయట ఎండలో తోట పని చేస్తుంది కస్తూరి. ఆ తర్వాత ఏకంగా ఆ పూట కావలసిన కూరలు కోసుకొని లోపలికి వెళ్ళి వంట చేస్తుంది. తెల్లగా ఆరోగ్యంగా మెరిసిపోతున్నాయి కాలీఫ్లవరు పూలు. క్యాబేజీ, పాలకూర, వంకాయలు, చిక్కుడుపాదు, టమేటా అన్నీ చక్కగా కాసి ఉన్నాయి. ఇంటి ముందు అంతా పూల మొక్కలు, గులాబీలు, చామంతులు, బంతులు, క్రోటన్స్. అసలు ఆ వాతావరణంలో ఏ మొక్క అయినా చక్కగా పెరుగుతుంది. చలికాలం కావడంతో పూసిన పూలు నెల రోజులైనా చెట్టున వాడవు. గులాబీలు అరచెయ్యి వెడల్పున పూసి మంచు బిందువులతో నిండి కన్నుల పండుగగా ఉన్నాయి. గులాబీ మొక్కకు పాదు సవరించి ఆ మొక్కనే చూస్తూ నిలబడింది కస్తూరి. కింద మట్టి, హేయమైన పదార్థాలతో తయారైన ఎరువు, పైన పచ్చని ఆకులు,
వాడి అయిన ముళ్ళు, ఆ పైన మనోహరంగా ఉన్న పువ్వులు. ఈ మొక్కకు నా జీవితానికి ఎంతో సామ్యం ఉంది అనుకుంది కస్తూరి. ఆ మాట ప్రతిరోజు కనీసం 10 సార్లైనా అనుకుంటుంది. బుద్ధి పూర్తిగా తెలియని వయసులో జరిగిన పెళ్లి లీలగా గుర్తు. అరటి పొడవున బద్దలా వంగిన పెళ్ళికొడుకు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈడేరడంతో అత్తవారింటికి వెళ్ళింది. మొగుడు ఎప్పుడూ కళ్ళు కళ్ళున దగ్గుతూ ఉండేవాడు. ఆ తర్వాత తెలిసింది అతనికి క్షయ అని. బయటికి తెలిస్తే పరువు పోతుందని రోగం మొదలుపెట్టారని. 2 ఏళ్లు తిరగలేదు, గుటుక్కుమన్నాడు. ఆ తర్వాత చాకిరీ జీవితం. ఒకనాడు ఏదో శుభకార్యం వచ్చింది ఇంట్లో. బళ్ల మీద జనం వచ్చి దిగబడిపోయారు. పని ముగించి అర్ధరాత్రి వరండాలో కొంగు వాల్చుకు పడుకుంది. నిద్రలో తెలివి వచ్చేసరికి నోరు మూసేసి అత్యాచారం. ఎవరికీ చెప్పకుండా దిగమింగి ఊరుకుంది. కానీ ప్రకృతి ఊరుకోలేదు. ఆ నెల బహిష్ఠురాలేదో భయంతో వణికిపోయి గన్నేరు పప్పు తిని చచ్చిపోదామనుకుంటూ ఉండగా పనివాడు యానాది అడ్డుపడ్డాడు. అంతా తెలుసుకున్నాడు. నీకు నమ్మకం ఉంటే నాతో రా, పారిపోదాం, కలిసి బతుకుదాం, ఈ కాయ కష్టం ఎక్కడైనా చేసుకోవచ్చు అన్నాడు. వీడితో పోతే వీడు కూడా వదిలేస్తే ఏమిటి గతి అని ఆలోచన రాలేదు. ఆ క్షణంలో చావు తప్పింది, అదే చాలు. 2 చీరలు సంచిలో పెట్టుకొని యానాదితో పారిపోయి వచ్చేసింది. ఊరికి చాలా దూరంగా, ఎవరు వెతికినా పట్టుబడనంత దూరం వచ్చేశారు. కూలి పనులు చేసుకుంటూ బతికారు. యమున పుట్టింది. ఆ పిల్ల తన కూతురే అని అందరికీ చెప్పాడు. ఏదో మరీ ఒళ్ళు అలసిపోతే కాస్త తాగడం తప్ప దుర్వ్యసనాలు ఉండేవి కాదు యానాదికి. కస్తూరిని యమునని బాగానే చూసుకునేవాడు. అతను మతం పుచ్చుకున్నాడు. యమునని స్కూల్లో చేర్పించారు. చక్కగా చదువుకునేది. కూతురికి బాగా చెప్పించాలని అనుకునేవాడు. ఒకరోజు బావి తవ్వకం పనికి వెళ్ళి పొరపాటున కాలు జారి పడిపోయాడు. ఆ పడడం ప్రాణం పోయింది. ఏదో కొద్దిగా నష్టపరిహారం చెల్లించారు. కస్తూరిని చేరదీస్తామని కొందరు ముందుకు వచ్చారు. కానీ కస్తూరి అంగీకరించలేదు. ఒక చర్చి ఫాదర్ ఇంట పని మనిషిగా పనిచేస్తోంది. ఆ సమయంలో ఆయనతో తన బాధ చెప్పుకుంది. ఆయన ఒక మార్గం చూపించాడు. ఒక కాన్వెంట్ స్కూలు ప్రిన్సిపాల్కి ఉత్తరం రాసిచ్చి పంపించాడు. ఆ ప్రిన్సిపాలు పని ఇచ్చింది. 6 నన్స్ ఉండే ఇంట్లో పని. యమునను ఆ కాన్వెంటులోనే చేర్పించారు. మంచి మార్కులతో పాస్ అయింది. ఆ తరువాత ఇంటరు ఎంట్రన్స్లో మెడిసిన్లో సీటు వచ్చింది. చదివించలేనని అన్నది కస్తూరి. ఆ ప్రిన్సిపల్ ప్రయత్నించింది. ఒక స్పాన్సర్ దొరికారు. ఆయన ఆర్థిక సహాయంతో మెడిసిన్ పూర్తి చేసింది యమున. గ్రామ ప్రాంతాలలో పనిచేసేందుకు డాక్టర్ పోస్టులు భర్తీ చేసింది ప్రభుత్వం. అందులో యమునకు ఉద్యోగం దొరికింది. తల్లి కూతురు ఆ ఊరు వచ్చేశారు. యమునకు పెళ్లి మీద ఆసక్తి లేదు. చిన్నతనం నుండి నన్స్ మధ్య పెరగడంతో విచిత్రమైన మనస్తత్వం అలవడింది. అందుకే చదువుకునే రోజుల్లో ఒకరిద్దరూ పెళ్లి ప్రసక్తి తెచ్చినా మర్యాదగా తిరస్కరించింది. ఉద్యోగంలో చేరాక కస్తూరి చెవిన ఇల్లు కట్టుకుపోరింది పెళ్లి చేసుకోమని. ఎప్పటికప్పుడు ఏదో సాకు చెప్పి వాయిదా వేస్తూ వచ్చింది. యమున చివరికి విసిగిపోయి అసలు చేసుకుంటావా చేసుకోవా చెప్పు అని నిలదీసి అడిగింది కస్తూరి. ప్రస్తుతానికి పెళ్లి గురించి నాకే అభిప్రాయం లేదు, చూద్దాం కొంతకాలం తర్వాత అనేసింది యమున ఖచ్చితంగా. కస్తూరి కంగారు పడింది. ముందిలాగే పెళ్ళొద్దు అని మొండితనం చేసి తీరా చేసుకుందామనేసరికి సరైన వాళ్ళు దొరకక నిరాశ నిస్పృహలకి మిగిలిపోయిన వృద్ధ కన్యలను ముందు ఏదో వంకలు పెట్టి చివరికి ఎవరో ఒకరు అని పెళ్లి చేసుకొని నానా అగచాట్లు పడుతున్న ఇల్లాళ్లను ఎంతోమందిని చూసింది కస్తూరి. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా తన కూతురి జీవితం సుఖంగా సాగాలని మాత్రం నిత్యం దేవుణ్ణి ప్రార్థించేది కస్తూరి. ఇంట్లో దేవుని గూట్లో యేసుక్రీస్తు ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటాయి. ఒక అగరొత్తి ప్రతిరోజు వెలిగిస్తుంది. ప్రతి ఆదివారం క్యాండిల్ వెలిగిస్తుంది. యమున ఉద్యోగంలో చేరిన 3 సంవత్సరాల తర్వాత ఇక ఈ పిల్ల పెళ్లి చేసుకోదు అని నిర్ణయించుకుంటున్న తరుణంలో ఒక సంఘటన జరిగింది. కూతురిలో హఠాత్తుగా ఏదో మార్పు. తీరిగ్గా అలంకరించుకోవడం, పరధ్యానంగా ఉండడం, తనలో తనే నవ్వుకోవడం, కూనిరాగాలు తీయడం, ఇదంతా చూసిన కస్తూరి కూతురు ప్రేమలో పడిందని గ్రహించగలిగింది. భయం వేసింది కస్తూరికి. ఎవరతను? 27 ఏళ్ల కూతుర్ని ఏమని అడగడం? ఎలా అడగడం? ఇలా తర్జన భర్జనలు పడుతూ ఉండగానే ఒకరోజు యమునే చెప్పింది. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, ఆ ఊరికి డాక్టర్గా వచ్చిన చక్రపాణి.
అంతకు ముందు ఉన్న డాక్టరు రిటైర్ అయ్యాక దాదాపు ఏడాది పాటు ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఎవరూ రాలేదు. ఒక ఆయన వచ్చాడు గాని జాయిన్ అవ్వకుండానే పారిపోయాడు. చివరికి ఒక కుర్ర డాక్టర్ని వేశారని, అతను బొత్తిగా అమాయకుడని చెప్పుకున్నారు జనం. కొద్ది రోజుల్లోనే చిన్నవాడైనా గట్టివాడు, అమాయకుడిగా కనిపించినా అఖండుడు అని సర్టిఫికెట్ ఇచ్చారు జనం. అతను వచ్చాక తన పని సులభమైందని యమున ఆనందపడింది. కూతురు చక్రపాణిని ఇష్టపడుతోందని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుసుకున్న కస్తూరి ఆనందం వర్ణనాతీతం. చక్రపాణిని ఎన్నోసార్లు చూసింది కస్తూరి. అతను ఉద్యోగంలో చేరిన రోజునే తనతో పాటు ఇంటికి తీసుకువచ్చింది యమున. ఆ ఊళ్ళో అంతా గిరిజనులు. కాస్త చదువుకొని, అంటే 100 దాకా అంకెలు, బస్సు మీద పేర్లు చదవగల అక్షరాస్యులు కొద్దిమంది. అంతా కలిసి 20 మంది ఉంటారు. అటువంటి వాళ్ళు. అటువంటి వాతావరణంలో నాగరీకులు అని చెప్పతగిన వాళ్ళు ఇంకా తక్కువ. పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ చాలా సరదా అయిన మనిషి. చొరవ, ధైర్యం, మంచితనం అన్నీ కలబోసిన మనస్తత్వం. అతని భార్య శ్యామల విచిత్రమైన మనిషి. ఆవిడకి ఒక నిర్ణీతమైన అభిప్రాయాలు లేవు. నిలకడలేని మనస్తత్వం. ఎవరి మీదనైనా ఇష్టం కలిగిందంటే వాళ్ళని రాసుకు పూసుకు తిరిగేసి ఇక వాళ్లే లోకం అన్నట్లు ఉంటుంది. ఏదో చిన్న విషయం మీద గొడవపడి వాళ్లతో దెబ్బలాడి వాళ్ళ మొహం చూడదు కొన్నాళ్ళు. ఆ దంపతులకి ఒక కొడుకు. వాడి వయసు 10 నెలలు. ఇంకో వ్యక్తి బ్యాంక్ మేనేజర్ రామారావు. 40 ఏళ్లుంటాయి. సౌమ్యుడు. భార్య పట్నంలో ఉద్యోగం చేసుకుంటోంది. పిల్లల్ని పెట్టుకొని అక్కడే ఉంటుంది. రామారావు ఒంటరిగా ఉంటున్నాడు. డాక్టర్ యమున. ఈ గుంపులో కొత్త మెంబరు డాక్టర్ చక్రపాణి. ఈ ఉన్న నలుగురు తరచూ కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఒకే ఇంట్లో భోజనాలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. కాబట్టి చక్రపాణిని కస్తూరి ఎన్నోసార్లు చూసింది, మాట్లాడింది. అతను యమున పక్కపక్క నిలబడితే చూసిన వాళ్ళు అబ్బా, చక్కని జంటను కుదిర్చాడు ఆ భగవంతుడు అని ముచ్చటపడతారు. ఒక తల్లిగా చక్రపాణి వంటి అల్లుడు దొరికినందుకు ఎంతో ఆనందించినా మరుక్షణం ఒక ఆడదానిగా కూతుర్ని 1,00,000 ప్రశ్నలు వేసింది. నీ గురించి చెప్పావా? నీ తల్లి కులం వేరు, నీ తండ్రి కులం వేరు. నీ తల్లి నీ తండ్రితో లేచిపోయింది. ఇవన్నీ దాచకూడదు. ముఖ్యంగా పెళ్లి చేసుకునే వ్యక్తి దగ్గర అస్సలు దాచకూడదు అని అడిగింది. అన్నీ చెప్పాను. నా పుట్టుపూర్వోత్తరాలన్నీ ఒక్కటి వదలకుండా చెప్పాను అంది యమున. అతనికి అభ్యంతరం లేకపోవచ్చు, కానీ అతని తల్లిదండ్రులకు, బంధువులకు ఇష్టం లేకపోతే ఇతనేం చేస్తాడు? ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా ఏ తల్లో తండ్రో బావిలో దూకి చస్తానో అని బెదిరిస్తే వెనక్కి తగ్గిన సందర్భాలు 1,00,000 ఉన్నాయి అని హెచ్చరించింది కస్తూరి. అతనికి ఎవరూ లేరు. ఎవరో దూరపు బంధువులు ఉన్నా పెళ్లి విషయంలో కలుగు చేసుకునే అధికారం, చనువు వాళ్ళకు లేవు అని సమాధానం చెప్పింది యమున. మరి చదువుకున్నవాడు, డాక్టరు. బయటవారు లక్షల కట్నాలు గుమ్మరించి పెళ్లి చేస్తారు. మనం పేదవాళ్ళం. నీ ఉద్యోగం తప్ప ఇంకేమీ లేవు. ఆ మాట చెప్పావా అని అడిగింది. ముందే చెప్పాను. అలా ఒకరిచ్చే కట్నం డబ్బులకు ఆశపడేవాడిని కాదు. నాకే ఆశలు లేవు అన్నాడు. నేనే ఒక షరతు పెట్టాను. మా పెళ్ళయ్యాక నువ్వు మా దగ్గరే ఉంటావని. అలా ఉండడం నీకు ఇష్టం లేక విడిగా ఉంటే జీవితాంతం నీ పోషణ బాధ్యత నాదేనని చెప్పాను అంది యమున. దానికి అతనేమన్నాడు? కుతూహలంగా అడిగింది కస్తూరి. అది నీ బాధ్యత కాదు, నీ కర్తవ్యం అన్నాడు. చెప్పింది యమున. తృప్తిపడింది కస్తూరి. దేవుడికి 1000 దన్నాలు పెట్టింది. పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని అడిగింది. ఇంకో 6 నెలల తర్వాత చేసుకుందాం అన్నాడు అంది యమున. సరే, మీ ఇష్టం అంది కస్తూరి. ఆ సాయంత్రం పాణి తమ ఇంటికి వచ్చినప్పుడు తమ ఆనందం అతని దగ్గర వ్యక్తం చేసింది. నీ వంటి భర్త దొరకడం మా యమున అదృష్టం అంది. కాదు, యమున వంటి అమ్మాయి భార్యగా దొరకడం నా అదృష్టం అన్నాడు పాణి. త్వరలోనే అందరికీ తెలిసిపోయింది ఈ విషయం. రమేష్ చాలా సంతోషించాడు. ఇద్దరు డాక్టర్లు. కొంతకాలం ఇలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకొని తర్వాత ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేరితే మంచి సంపాదన. మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అన్నాడు. నీకు అక్కలాంటిదాన్ని. నేను. నీ పెళ్లి బాధ్యత అంతా నాదే అంది శ్యామల. ఎవరూ అప్పచెప్పకుండానే పెత్తనం అంతా నెత్తిన వేసుకుని. రామారావు కూడా చాలా సంతోషించాడు. ఇద్దరూ ఒకే ప్రొఫెషన్లో ఉన్నారు. ఇదో మారుమూల ప్రాంతం. మీరు కావాలని కాళ్ల మీద పడితే తప్ప ఎవరూ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయరు. ఖర్చు బాగా తక్కువ. జీతం అంతా దాదాపు మిగులుతుంది. పిల్లలు పుట్టేదాకా చక్కగా సేవ్ చేసుకోండి.
ఆ తర్వాత ఏ సిటీకో ట్రాన్స్ఫర్ చేయించుకుంటే భేషుగ్గా ఉంటుంది అన్నాడు. వాళ్లే కాదు, వీళ్ల దగ్గర పనిచేసే పనివాళ్ళు, పేషెంట్లు, మిగిలిన ఊళ్ళో వాళ్ళు అందరూ సంతోషించారు. కురుమ పిలిచేసరికి ఉలిక్కిపడి చూసింది కస్తూరి. డాక్టరమ్మ భోజనానికి రారట, క్యారేజీ కూడా వద్దట, డాక్టర్ గారింట్లో భోజనమంట అని చెప్పి తుర్రున పరిగెట్టాడు. ఇక ఈ పూటకి తనకి ఒక్కదానికే భోజనం కాబట్టి ప్రత్యేకంగా అన్నం వండనక్కర్లేదు. 2 దోశలు పోసుకున్నా చాలు. వండే పని లేదు కాబట్టి ప్రత్యేకంగా అన్నం వండనక్కర్లేదు. 2 దోశలు పోసుకున్నా చాలు. వండే పని లేదు కాబట్టి తోట పని ముగించి ఓ పుస్తకం పట్టుకొని వరండాలో కూర్చుంది కస్తూరి. పాణి నీరసంగా బల్ల మీద తలవాల్చాడు. అంతలో ఆలయ్య కాఫీ తీసుకొచ్చాడు. అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది పాణికి. కాఫీ తాగి వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. కనుచూపు మేర చక్కని ప్రకృతి సౌందర్యం, ఏ కలుషితమూ లేని స్వచ్ఛమైన గాలి గుండెల నిండా పీల్చుకున్నాడు. అటువంటి చోట పనిచేయడం అతి కష్టం, మహా కష్టం. అక్కడి జనం మూర్ఖులు, మూర్ఖత్వంలో వారికి వారే సాటి. ఎంత చెప్పినా అర్థం కాదు. జబ్బు చేసినా, దెబ్బ తగిలినా వెంటనే డాక్టర్ దగ్గరికి రమ్మని ఇంటింటికి ప్రచారం చేస్తారు. అయినా వారి గోల వారిదే. దెబ్బ తగిలితే ఆకుపసర్లు లేకపోతే పేడ, మట్టి వంటి పదార్థాలు ఉపయోగించి వైద్యం చేసి ప్రాణాల మీదికి వచ్చాక ఆ పేషెంటుని మోసుకొని హాస్పిటల్కి పరిగెట్టుకొస్తారు. వెంట 10 మంది జనం. వచ్చి రాగానే పేషెంట్ గురించి చచ్చినా చెప్పరు. వెంట తెచ్చిన పనసపండో అరటిగెలో పక్కన పెట్టి డాక్టర్ 2 కాళ్ళు పట్టుకొని ఏడవడం మొదలు పెడతారు. ఆ ఏడుపులో ఆ పేషెంట్ పుట్టు పూర్వోత్తరాలు, వాడి తల్లికి ఎంతమంది పుట్టిపోయిన తర్వాత వాడు పుట్టినది, వాడికి కొండతల్లి పేరు పెట్టినది వైనంగా వివరిస్తారు. వాడు ఎంత ప్రయోజకుడు అయినది, రోజుకి ఎంత కూలీ సంపాదించేది పూసగుచ్చినట్టు చెప్తారు. ఇప్పుడు వీడు కాస్త హరీమంటే వీడిని నమ్ముకున్న వాళ్ళంతా ఎలా అనాథలైపోతారో చెప్తారు. ఈ పాట ఆపమని కసిరి అసలు విషయం రాబట్టేసరికి డాక్టరు తల ప్రాణం తోకకు వస్తుంది. ఇక తర్వాత వైద్యం ప్రారంభించాలి. సూది మందు వద్దు డాక్టర్ బాబు, ఇస్తే హరాయించుకోలేడు నాయనా, బిల్లలిస్తే మింగలేడు అని అడ్డం పడుతూ వైద్యం తిన్నగా చేయనివ్వరు. ఈ గోలంతా భరిస్తూ వైద్యం చేయాలంటే నిజంగా కత్తి మీద సామే. అయినా మరి పాణి అదృష్టం ఏమో కానీ ఇంతవరకు ఒక్క కేసు ఫెయిల్ కాలేదు. దాంతో డాక్టర్ గారి చెయ్యి మంచిదనే పేరు వచ్చింది. జనంలో మూర్ఖత్వం నెమ్మదిగా తగ్గుతోంది. ఇక యమున పాటలు ఆ భగవంతుడికి ఎరుక. ఆడవాళ్లలో మరీ ఎక్కువ ఈ మూర్ఖత్వం. స్త్రీలకు ఆరోగ్యం పట్ల అవగాహన లేదు. గర్భనిరోధక మార్గాల పట్ల బొత్తిగా అవగాహన లేదు. కడుపు వస్తే దాన్ని పోగొట్టుకునేందుకు నాటు మందులు మింగటం, దాంతో ఆరోగ్యం పాడైపోయి పీనుగుల్లా తయారవడం సర్వసాధారణం. ఇక గర్భిణీ స్త్రీల దురవస్థ తలుచుకుంటే కన్నీళ్లు తిరుగుతాయి. కాన్పు ఓ ప్రళయం. ఆ తర్వాత అంతా మోటు తతంగం. దుష్టశక్తులు ఆవహించకుండా వివిధ మార్గాలు. అవి తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. మొండి కత్తితో పురిటి గుడ్డుకి గుండు చేయటం, సూది కాల్చి పురిటి కందు కడుపు మీద వాతలేయడం, ఇలాంటివి ఎన్నెన్నో. ఈ హింసలకు తట్టుకోలేక పిల్లలు చచ్చిపోతారు. ఇంత చేసినా దుష్టశక్తి బారి నుంచి తప్పించుకోలేకపోయాం అని బాధపడి మరో బిడ్డ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటారు. దానితో శిశు మరణాలు చాలా ఎక్కువ. అటువంటి వారికి ఓపికగా చెప్పి పురిటికి హాస్పిటల్కి తీసుకొచ్చే స్థితికి తేవడానికి యమున అహోరాత్రాలు శ్రమించింది. ప్రస్తుతం 10 మందిలో 4 డాక్టర్ సాయం కోరుతున్నారు. అందుకెంతో గర్వపడుతుంది యమున. మొత్తానికి చుట్టుపక్కల ఊళ్ళలో ఆ హాస్పిటల్కి, ఆ డాక్టర్లకి మంచి పేరు ఉంది. అటువంటి ప్రాంతంలో ఆ మాత్రం వైద్య సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి అక్కడికి మందులన్నీ శ్రద్ధగానే సప్లై చేస్తున్నారు పైవారు. హాస్పిటల్ చిన్నదే కానీ పరిశుభ్రంగా ఉంటుంది. చుట్టూరా ఖాళీ స్థలంలో లాన్ పెంచారు. చుట్టూరా బార్డర్ల పూల మొక్కలు అందంగా ఉంటాయి. హాస్పిటల్కి పక్కనే డాక్టర్ చక్రపాణి ఇల్లు. హాస్పిటల్ వాచ్మెన్ ఆలయ్య. అక్కడ హాస్పిటల్ పెట్టినప్పుడు ఉద్యోగంలో చేరాడు. సగం రోజులు డాక్టర్ లేడు. ఉన్నవారంతా ఒంటరిగానే వచ్చారు. ఆ వచ్చిన వారికి వండి పెడుతూ వంట నేర్చుకున్న ఆలయ్య పాకశాస్త్ర ప్రవీణుడైపోయాడు. పెద్దవాడు, ఓర్పు విశ్వాసం ఉన్నవాడు. అతనికి పాణిని చూస్తే చాలా అభిమానం, వాత్సల్యం. డాక్టర్ బాబు డాక్టరమ్మని పెళ్లి చేసుకుంటాడని తెలిసి అమితంగా ఆనందించాడు ఆలయ్య. వాళ్ళిద్దరి మీద ఈగ వాలనివ్వడు.
ముఖ్యంగా పాణిని ఎవరైనా ఏమైనా అన్నారో వాళ్లకు మూడిందే. మధ్యాహ్నం వంట ముగించి హాస్పిటల్కి వచ్చాడు ఆలయ్య. అమ్మగారు రాని ఇద్దరం వస్తాం అన్నాడు పాణి. అతని మాట పూర్తవ్వకుండానే వచ్చింది యమున. ఓ సూరంటూ కూలబడింది కుర్చీలో. ఏమిటంత అలసటగా ఉన్నావు? కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చాయా? ఆదరంగా అడిగాడు పాణి. డెలివరీ నార్మల్గానే అయింది, కాకపోతే ఆ తర్వాత కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యాయి చెప్పింది యమున. అంటే బిడ్డకేమైనా? అదేం లేదు, పుట్టింది ఆడపిల్ల. అదివరకే 3 ఆడపిల్లలు ఉన్నారట. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించాడట ఆ ప్రబుద్ధుడు. దాంతో ఏడుపులు మొత్తుకోళ్ళు. వాళ్ళకి నచ్చజెప్పేసరికి విసుగేసింది. ఎవరింట్లో డెలివరీ అడిగాడు పాణి. శార్వాణి టీచర్ ఇంట్లో. ఆవిడ మొగుడు బస్తీలో కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తాడట. ఏమిటో ఈ కర్మ. కాస్తో కూస్తో చదువుకున్న వాళ్లే ఇలా ప్రవర్తిస్తే ఇక చదువులేని వాళ్ళని తప్పు పట్టడం ఎందుకు అన్నాడు పాణి. కాల్చుకు తినడానికి చదువుకి సంబంధం ఏముంది పాణి? అలా అయితే లక్షాధికారులు కూడా కట్నం కోసం కోడల్ని రాచి రంపాన పెట్టడం లేదు అంది యమున. ఆ మాట నిజమేలే. ఇటువంటి చర్చ వస్తే నేను భరించలేను యమున. ఇద్దరు సమవుజ్జీలు బరిలో దిగి మాట్లాడుకోవడం అయితే చూడ్డానికి వినోదంగానే ఉంటుంది. కానీ నిస్సహాయులని చేసి నలుగురు ఏకమై ఒక వ్యక్తిని శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసిస్తుంటే చూడలేం. హృదయ విదారకంగా ఉంటుంది అన్నాడు పాణి దీనంగా. ఓదార్పుగా చూసింది యమున. పాణి పట్ల ఆకర్షితురాలైంది అంటే కారణం ఆ సున్నితమైన మనస్తత్వమే. పాణి నిస్సందేహంగా అందమైనవాడు. చక్కని పర్సనాలిటీ, పసిమికి కొంచెం తక్కువ అనిపించే రంగు, విశాలమైన కళ్ళు, స్నేహపూర్వకమైన చిరునవ్వు. తొలిచూపులోనే చూపర్లను ఆకట్టుకుంటాడు. యమునకు అతనితో పరిచయం గమ్మత్తుగా జరిగింది. ఆ వేళ విపరీతమైన జనం. చాలా కేసులు చూసి అలసటగా ఇంటి మొహం పట్టింది. సగం దూరం వెళ్ళాక ఎదురయ్యాడు. బాగా అలసిపోయాడు. చేతిలోని సూట్ కేసు, భుజాన బ్యాగ్ మోస్తూ ఆయాస పడిపోతున్నాడు. యమునను చూడగానే అతని మొహంలో సంతోషం. ఏమండి, ఈ ఊళ్ళో ఏదైనా హోటల్ ఉందా? లేకపోతే గెస్ట్ హౌస్ లేదా ట్రావెలర్స్ బంగ్లా లాంటిది ఏదైనా ఉందా అండి? యమునకి జాలి కోపం ముంచుకొచ్చాయి. ఎక్కడో ఏదో పత్రికలో పడిన వ్యాసం చూసి లేదా పేపర్లో చదివిన సమాచారం చూసి ఆ ప్రాంతం సందర్శించాలని సరదా పడిపోయి సరైన అవగాహన లేకుండా సామాన్లు సర్దుకుని పరుగున వస్తారు. తీరా వస్తే ఇక్కడ ప్రకృతి సౌందర్యం తప్ప సరైన వసతులు ఉండవు. అవస్థలు పడడం తప్పదు. లేవండి, ఇక్కడ అటువంటి సదుపాయాలు ఏమీ లేవు. బస్సు ఆగే దగ్గర చిన్న టీ దుకాణం ఉంది. అక్కడ దొరికే పదార్థాలు తప్ప తినడానికి కూడా ఇంకేమీ దొరకవు. మరో గంటలో ఆఖరి బస్సు ఉంది, దానిలో వెళ్ళిపోండి అని చెప్పి అతనేదో చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. కాస్త దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే కాలిబాట పక్కన బండ మీద కూర్చొని తల చేత్తో పట్టుకుని ఉన్నాడు. తల తిప్పి తన దారిన తను వెళ్ళిపోయింది. సాయంత్రం చీకటి పడిన తర్వాత ఆలయ్య పరిగెత్తుకు వచ్చాడు. అమ్మా, డాక్టర్ గారట వచ్చారమ్మా అన్నాడు. సదరు డాక్టర్ని పోస్టు చేసినట్లు 4 రోజుల ముందుగానే వర్తమానం అందింది. ఇంతవరకు రాకపోతే ఇక రాడేమో అనుకుంది. కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసింది. ఆలయ్య చేతికిచ్చింది. ఓ గంట ఆగిరా, భోజనం పంపిస్తాను. నేను రేపు వచ్చి కలుస్తానని చెప్పు అని చెప్పి పంపించింది. కస్తూరి వంట చేసింది. క్యారేజీలో భోజనం పంపించింది. మర్నాడు మామూలు కంటే ఓ అరగంట ముందుగా వెళ్ళింది. యమున వెళ్ళిన 10 నిమిషాలకు వచ్చాడు చక్రపాణి. అతన్ని చూడగానే తెల్లబోయింది. మీరు డాక్టరా? మరైతే చెప్పలేదేం అని అడిగింది. ఎలా చెప్తానండి, ఆ అవకాశం ఇవ్వలేదు కదా మీరు అన్నాడు పాణి. సారీ అండి, మిమ్మల్ని చూసి టూరిస్ట్ ఏమో అనుకున్నాను అంది. నేను వస్తున్నట్లు టెలిగ్రామ్ ఇచ్చాను, అందలేదా అని అడిగాడు. లేదండి, మరో 4 రోజుల్లో వస్తుంది బుద్ధిగా సమాధానం చెప్పింది. నవ్వేశాడు పాణి. అలవాటు ప్రకారం వచ్చి జాయిన్ అయ్యి సెలవు పెట్టి వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేసుకుంటాడేమో అనుకుంది. కాదని తనలాగే ఈ కొండ ప్రాంతంలో జనానికి వైద్య సేవ చేయాలని వచ్చాడని తెలుసుకొని ఎంతో సంతోషించింది. ఓ విధంగా యమునకు కొండంత బలం వచ్చినట్లు అయింది. మహోత్సాహంతో అతనికి ఆహ్వానం పలికింది. అతని ఇల్లు హాస్పిటల్ పక్కనే ఉంది. సంత నుంచి నులక మంచం కొని తెప్పించింది. పాత్ర సామాను కూడా అమర్చింది. ఆలయ్య వంట చేయడానికి ఒప్పుకున్నాడు.
ఇల్లు 2 రోజుల్లో సర్దుబాటు చేశాక హాస్పిటల్ వ్యవహారాలన్నీ అతనికి పూసగుచ్చినట్లు చెప్పింది. శ్రద్ధగా విన్నాడు పాణి. ఎన్నో అడిగి తెలుసుకున్నాడు. చిత్తశుద్ధితో డ్యూటీ ప్రారంభించాడు. ఎంత డాక్టర్ అయినా యమున ఆడపిల్ల, కొన్ని పనులు చేయడానికి వెనుకాడేది. ఉదాహరణకు రాత్రి పొద్దుపోయాక పేషెంటుని చూడాలంటే వెళ్ళలేకపోయేది. పాణికి ఆ బాధ కూడా లేదు. రాత్రింబవళ్ళు తిరుగుతాడు. అవసరమైతే రోగికి నయం అయితే లాటరీ వచ్చినంత సంబరపడిపోతాడు. ఇక తగ్గదు అని చెప్పి పట్నం తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు అని చెప్పవలసి వస్తే విలవిల్లాడిపోతాడు. దీనంగా కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. అతనిని అటువంటి స్థితిలో చూసిన యమునకి ఆశ్చర్యం వేస్తుంది. ఎగతాళి చేసి ఏడిపిస్తుంది. పాణికి యమునకు స్వభావంలో ఎంతో వ్యత్యాసం ఉంది. చిన్నతనం నుండి నన్స్తో ఉన్న యమునది చాలా గంభీరమైన స్వభావం. తన పని తను శక్తివంచన లేకుండా చేస్తుంది. ఫలితం కోసం ఎదురుచూడదు. భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండిపోతుంది. ఏ విషయమూ మనసుకి పట్టనివ్వదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది. పాణి అలా కాదు. ఏ చిన్న సంఘటన జరిగినా అదే తలుచుకొని 4 రోజులు బాధపడతాడు. సంతోషం వస్తే పొంగిపోతాడు. మరుక్షణం నిరాశతో కృంగిపోతాడు. అతనిలో ఆ మనస్తత్వం కనిపెట్టిన యమున మొదట్లో నవ్వుకునేది. బొత్తిగా పసివాడి మనస్తత్వం అనుకునేది. అతని పట్టుదల, మంచితనం, పరోపకారతత్వం గమనించి అది పసివాడి మనస్తత్వం కాదని, సున్నితమైన మనస్తత్వం కలవాడని గ్రహించింది. అతని పట్ల జాలి, అభిమానం తలెత్తాయి. క్రమంగా ఆ అభిమానం ప్రేమగా మారేసరికి యమున తెల్లబోయింది. మనసుని అదుపులో పెట్టుకోవాలని విశ్వప్రయత్నం చేసి విఫలురాలైంది. ప్రేమించిన మనిషిని కళ్ళెదుట ఉంచుకొని ఆ ప్రేమ బయటపడకుండా వ్యవహరించడం నిజంగా కత్తిమీద సాము. ఎంతటి మనోనిగ్రహం కలిగిన వారికైనా కష్టం. ఎంతో ధైర్యం, స్థైర్యం కలిగిన యమున కూడా ఆ ప్రేమ అనే తుఫానుకు తట్టుకోలేక రెపరెపలాడింది. భగవంతుడి ఎదుట తల వంచి సహాయం అర్థించింది. దేవుడా, నా మనసులోని ఈ సంఘర్షణని తట్టుకునే శక్తినివ్వు. ఎప్పుడూ ఎవరి ఎదుట ఈ రహస్యం బయట పెట్టకుండా ఉండేలా ఆశీర్వదించు అని మనస్ఫూర్తిగా వేడుకుంది. దేవుడు యమున మొర ఆలకించాడు. యమున తన మనసులోని మాట బయట పెట్టే అవసరం రాలేదు. అంతకంటే ముందుగా పాణి తన మనసులోని మాట బయటపెట్టాడు. జీవితాంతం తోడు నీడగా ఉందాం. నా సహధర్మచారిణిగా నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అంటూ చెయ్యి అందించాడు. మరోసారి అనుకోని సంఘటన ఎదురయ్యేసరికి మరింత ఆశ్చర్యపోయింది యమున. తొందరపడకుండా శాంతంగా ఆలోచించింది. దాపరికాలు లేకుండా పాణితో అన్నీ చర్చించింది. చివరికి తన నిర్ణయం అతనికి తెలియజేసింది. పాణి ఆనందంతో తలమునకలైపోయాడు. మరో 6 నెలల గడువు ఇవ్వు, పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఈ సంఘటన జరిగాక వారిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. ఇద్దరూ కలిసి గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడంతో ఒకరి మనసు ఒకరు సంపూర్ణంగా తెలుసుకోగలిగారు. కాబోయే జీవిత భాగస్వామితో ఇంత స్నేహపూర్వకంగా మెలిగే అవకాశం కలగడం ఎంతో అదృష్టం. వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది అనుకున్నారు మనస్ఫూర్తిగా. ఇద్దరి ఆశలు, ఆశయాలు ఒక్కటే. ఇలా జరగడం చాలా అరుదు అనుకుని ఆనందపడ్డారు. మధ్యాహ్నం భోజనం కలిసే చేస్తారు. ఒకరోజు ఆలయ్య వండితే మరో రోజు కస్తూరి వండుతుంది. అలవాటు ప్రకారం కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు తెచ్చాడు. డాక్టర్ల ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. డాక్టర్ యమున ఆ ట్రైనింగ్కి హాజరు కావాలని తెలియజేశారు. 15 రోజులు ట్రైనింగ్. యమున సరదా పడింది. వెంటనే తను రావడానికి అంగీకరిస్తూ ఉత్తరం రాసిపడేసింది. అంతలోనే వచ్చాడు రమేష్. వస్తూనే హ్యాట్ తీసి పక్కన పెట్టి ఉసూరంటూ కూర్చున్నాడు. భోజనం చేసేశారా? అదృష్టవంతులు అన్నాడు నీరసంగా. ఏం, మీరు చేయలేదా అన్నాడు పాణి. ఏం చెప్పమంటారు, ప్రస్తుతం మా ఆవిడకి పూజల వేవ్ నడుస్తోంది. ఇవాళేదో పూజ ప్రారంభించింది. తెల్లవారుజామున మొదలుపెట్టింది. ఇంకా పూర్తి కాలేదు. అదయ్యాక నాకు తిండి ప్రాప్తం అన్నాడు. పోనీ ఇక్కడ తినండి. ఆలయ్య వెజిటబుల్ కుర్మా వండాడు. 4 చపాతీలు చేయిస్తాను అన్నాడు పాణి. రమేష్ నోట్లో నీళ్లూరాయి. అంతకంటేనా అనేశాడు. ఆలయ్యని పిలిచి చపాతీలు చేయమని చెప్పాడు పాణి. ముగ్గురు కాసేపు సాధక బాధకాలు మాట్లాడుకున్నారు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మొన్న మధ్య పనుండి వెళ్తుంటే జీపు చెడిపోయి ఆగాం.
డ్రైవరు రిపేర్ కోసం వెళ్తే నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే ఓ అద్భుతమైన చోటు కనిపించింది. పచ్చిక బయలు, జలపాతం ఎంతో బాగుంది. పిక్నిక్కి మంచి స్పాట్. ఓ రోజు అందరం వెళ్దామా అన్నాడు రమేష్. ఓ, దానికేం భాగ్యం, రేపు ఆదివారమే వెళ్దాం అన్నాడు పాణి. ఆదివారం అయితే రామారావు ఉండడు కదా అన్నాడు రమేష్. ముందుగా ఆయనకి చెప్దాం, ఆయన వెళ్లే బదులు ఆవిడని రమ్మంటే సరిపోతుంది అంది యమున. అవును, అంత కాకపోతే వచ్చే ఆదివారం వెళదాం అన్నాడు పాణి. సరే అయితే రామారావుతో చెప్తాను అన్నాడు రమేష్. అనుకున్న ప్రకారం రామారావు భార్య కళ్యాణి వచ్చింది. అందరూ పిక్నిక్కి బయలుదేరారు. ముందు ట్రిప్లో ఆలయ్య, కస్తూరి, రామారావు కుటుంబం వెళ్ళారు. రెండో ట్రిప్లో పాణి, యమున, రమేష్, శ్యామల, రమేష్ పని మనిషి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి ఆలయ్య ఉప్మా చేసి రెడీగా ఉంచాడు. ఆ చల్లని వాతావరణంలో వేడి టిఫన్లు తిని ఓ రౌండ్ కొట్టి వచ్చారు. అందరూ పేకలు తీసుకుని కూర్చున్నారు. కస్తూరి మాత్రం పిల్లలతో ఆడుకుంటాను అంది. కళ్యాణి చాలా మంచి మనిషి. ఆవిడ మాట తీరు ఎంతో నచ్చింది యమునకి. పేకాట ముగించి భోజనాలు చేశాక మగవాళ్ళు నడుం వాల్చారు. ఆడవాళ్ళు బాతాకాని మొదలుపెట్టారు. పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారా అంది కళ్యాణి. లేదమ్మా, అయినా ఏం ప్రయత్నాలు చేయాలి, సింపుల్గా పెళ్లి చేసుకుంటారట అంది కస్తూరి. ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి మంచి డిస్కౌంట్లు ఇస్తున్నారు. బట్టలు కావాలంటే కొనుక్కోవచ్చు. ఎలాగూ ట్రైనింగ్ కోసం మీరు వస్తున్నారు కదా, అప్పుడు కొనండి. జాకెట్లు కుట్టించాలంటే మా టైలర్ బాగా కుడతాడు. ఎంత సింపుల్గా చేసినా పెళ్ళి పెళ్ళే కదా, ఎన్నో కావాలి సంసారానికి. పోనీ ఆద్రాబాద్రాగా కొనుక్కు తెచ్చుకుందామంటే దొరికే చోటు కాదు కదా. ముందే అన్నీ లిస్టు రాసి పెట్టుకుంటే ఆఖరి క్షణంలో మర్చిపోయే ప్రమాదం ఉండదు అంది కళ్యాణి. ఆ సలహా కస్తూరికి నచ్చింది. నిజమేనమ్మా నువ్వు చెప్పింది. నువ్వు ఇంకా 2 రోజులు ఉంటానన్నావుగా, రేపు మా ఇంటికి రా, ఇద్దరం కలిసి లిస్టు తయారు చేద్దాం అంది. దాంతో శ్యామలకి కోపం వచ్చింది. చెర్రున లేచి, తల బద్దలైపోతోంది బాబూ, ఇంకెంతసేపు కూర్చుంటాం, ఇక పోదాం అంది భర్తతో. అదేమిటి, అప్పుడే వెళ్ళడం ఎందుకు, ఇప్పుడేగా భోంచేశాం, సాయంత్రం దాకా ఉండి వెళ్దాం అన్నాడు రమేష్. ఎంతసేపున్నా ఏముంది చూడ్డానికి, అడవి అరణ్యం అంతేగా, చూసింది చాలు, పోదాం అంది శ్యామల. ఆ మాట ముందే తెలుసుగా నీకు, అడవిలో సినిమా చూద్దామని వచ్చావా అన్నాడు రమేష్. నాకు తల పగిలిపోతోంది అంది శ్యామల. నా దగ్గర ట్యాబ్లెట్ ఉంది, వేసుకోండి అన్నాడు పాణి. నాకు ట్యాబ్లెట్లు పడవు, వికారంగా ఉంటుంది, నేను పోతాను అని మొండికేసింది. విసిగిపోయిన రమేష్ సరే వెళ్ళు అని జీపులో పంపించేశాడు. మీరు వెళ్ళండి, మేం తర్వాత వస్తాం అన్నాడు పాణి. వద్దులేండి, నేను వెళ్ళి ఏం చేస్తాను, ఆవిడ గారిని వెళ్ళనివ్వండి అన్నాడు రమేష్. అందరూ మళ్ళీ పేకాట మొదలుపెట్టారు. ఆ తర్వాత అంత్యాక్షరి ఆడారు. 4ంటికి ఆలయ్య చేసిన బజ్జీలు తిని టీ తాగి తిరుగుమొహం అయ్యారు. హుషారుగా విజిల్ వేసుకుంటూ వచ్చిన మొగుడి మీద విరుచుకుపడింది శ్యామల. నేను చెంప తలనొప్పితో చస్తుంటే మీరు కులాసాగా ఎంజాయ్ చేసి వస్తున్నారా అంది. రోజు చచ్చేవాడి కోసం ఏడ్చేవాడుండడు, నీ చావు నువ్వు చావు, నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అని ఖచ్చితంగా చెప్పి బట్టలు మార్చుకొని కొడుకుతో ఆడుకుంటూ కూర్చున్నాడు. వాడిని నిద్రపుచ్చి పని మనిషి వండి పెట్టి వెళ్ళిపోయింది. భోజనం చేసి పక్క గదిలోకి వెళ్ళి ముసుగు తన్ని పడుకున్నాడు. అరిచి అరిచి అలసిపోయిన శ్యామల కాసేపు బోరున ఏడ్చి మొహం కడుక్కొని అన్నం తిని బెడ్రూమ్లో పడుకుంది. అది వారికి కొత్త కాదు. నెలలో 10 రోజులు అలాగే జరుగుతుంది. శ్యామలది వింత స్వభావం, విచిత్రమైన మనస్తత్వం. తను చాలా తెలివిగలదాన్నని, చాలా సమర్థురాలనని ఆవిడ ప్రగాఢ నమ్మకం. ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండడం చాలా మంచిది. కాకపోతే ఈవిడ విషయంలో వచ్చిన చిక్కు ఏమిటి అంటే, తనకు తప్ప ఇంకెవరికీ ఏమీ తెలియదు అనుకుంటుంది. ఆవిడకు చెప్పకుండా ఎవరూ ఏ పని చేయకూడదు. అది సాధ్యం కాదు కాబట్టి ఆవిడ మూడు పాడైపోతుంది. ఈ స్వభావం వల్ల రమేష్ మొదట్లో నానా తంటాలు పడ్డాడు. భార్యకి ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎప్పుడు అనుగ్రహం వస్తుందో అర్థం చేసుకోలేక సతమతం అయిపోయేవాడు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించేసరికి అతనికి మతిపోయింది. శ్యామల కూడా ఎప్పుడెలా ఉంటుందో ఆవిడకు కాదు కదా, ఆవిడని పుట్టించిన దేవుడికి కూడా అర్థం కాదు. ఓ మనిషిని పట్టుకొని ఆ మనిషిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంది. అంతేకాదు భర్త నెత్తిన కూడా కూర్చోబెట్టి ఊరేగిస్తుంది. హఠాత్తుగా తిక్క తిరిగి ఇక ఆ మనిషి మొహం చూడను అని ప్రతిజ్ఞ చేస్తుంది. నువ్వు ఆ మనిషి మొహం చూడకు అని భర్తను ఆదేశిస్తుంది. ఏమైంది, మొన్నటిదాకా బాగానే ఉన్నావుగా,
అంటే అప్పుడు పొరపాటు పడ్డాను, నిజం తెలుసుకున్నాను అంటుంది. కానీ ఆ శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందా అంటే అది ఉండదు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ మమైకం. భార్య కళావళలతో విసిగిపోయాడు రమేష్. నీతో పాటు దశావతారాలు నేనెత్తలేను, నీ ఏడుపు నువ్వేడు అనేసి తన ఇష్టం వచ్చినట్టు ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఏదైనా ఫంక్షన్కో పిక్నిక్కో వెళ్ళినా మధ్యలో అలిగి ఇక పోదామని బయలుదేరుతుంది. నువ్వు పో, నేను రాను అంటాడు రమేష్. మొదట్లో అందరూ ఇదేమిటిదేమిటని చెవులు కొరుక్కున్నా తర్వాత అందరికీ అలవాటైపోయింది. అది ఎంతవరకు వచ్చిందంటే ఏ పెళ్లిలోనైనా శ్యామల చివరాఖరి వరకు నవ్వుతూ తిరుగుతూ ఉంటే ఇదేమిటి ఈవిడ ఇంకా అలగలేదేం అని ఆశ్చర్యపోతారు ఆవిడ సంబంధీకులు. మొదట్లో రమేష్ భార్య అలకకి కారణమేమిటో తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు. అన్నీ చిన్న కారణాలే. తర్వాత విసిగేసి అడగడం మానేశాడు. అతను ఊరుకున్నా శ్యామల ఊరుకోదు. ప్రస్తుతం అదే జరిగింది. విసవిసా వచ్చి పక్కన కూర్చుని అతని మొహం మీద నుండి దుప్పటి లాగేసింది. చూడండి, మీరు ఆ పాణితో గాని యమునతో గాని మాట్లాడడానికి వీల్లేదు అంది ఖచ్చితంగా. ఎందుకు, వాళ్ళేం చేశారు అన్నాడు రమేష్. ఇంకేం చెయ్యాలి, నన్ను అవమానించారు అంది ఉక్రోషంగా. ఏమిటి, వాళ్ళు అవమానించారా? అభిమానించడం తప్ప అవమానించడం వాళ్ళకి చేతగాదే అన్నాడు రమేష్ ఆశ్చర్యంగా. అయితే నేను అబద్ధాలు చెప్తున్నానా ఆవేశంగా అడిగింది. అబద్ధాలు కాదు, అపార్థం చేసుకున్నావేమో అనుకుంటున్నాను. అసలేం జరిగింది వివరంగా చెప్పింది. ఇది నాకు అవమానం కాదా నిలదీసింది. బుర్ర గోక్కున్నాడు రమేష్. ఇందులో నీకు అవమానం ఏం జరిగింది అన్నాడు. అదేమిటండి అలా అంటారు? ఎదురుగా ఉన్న నన్ను కాదని యమున పెళ్లి పెత్తనం ఆ కళ్యాణికి అప్పగించడం నన్ను అవమానించడం కాదా? ఏడ్చినట్లే ఉంది. ఆవిడ టౌన్లో ఉంటుంది కాబట్టి ఆవిడని షాపింగ్లో సాయం చేయమన్నారు, అంతేగా? ఏం కాదు, నేను యమున పెళ్లి కోసం ఎన్ని కలలు కన్నానో, ఎంత సరదా పడ్డానో. ముక్కు చిదింది శ్యామల. నీ బొంద, ఆవిడ పెళ్లికి నువ్వు సరదా పడడం కలలు కనడం ఏమిటి? పిచ్చా, చాదస్తమా? ఆవిడ సరదా పడితే అర్థం ఉంది గాని మధ్యలో నీ గోలేమిటి? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు విసుక్కున్నాడు. ఇంకేం, మీరు కూడా ఆ గుంపులో చేరిపోయారు. మీరందరూ కలిసి నా మీద కుట్ర పన్నుతున్నారు. మీకు వాళ్ళేదో మందు పెట్టారో అంటూ బోరున ఏడ్చింది. విసుగెత్తిపోయింది రమేష్కి. నోర్మయ్, పిచ్చివాగుడు వాగావంటే పళ్ళు రాలగొడతాను. ఇదేమైనా యుద్ధమా కుట్ర పన్నడానికి? శుభమా అని వాళ్ళు పెళ్లి తలపెట్టుకుంటే నీ గొడవేమిటి? నువ్వు శాంతంగా బ్రతకవు, నన్ను బ్రతకనివ్వవు. ఏం చేద్దాం, ఇదంతా మన కర్మ. ఎన్నిసార్లు చెప్పానో, అర్థమైతేగా మొద్దుబుర్రకి. ఎవరైనా అడిగినప్పుడు చేస్తే దాన్ని సాయం అంటారు. నీ అంతట నువ్వు వాళ్ళ కాళ్లకు అడ్డం పడి చేసేదాన్ని సాయం అనరు, సంకటం అంటారు. అయినా ఇదేం బుద్ధి నీకు? ఎవరో కొనుక్కున్న చీర నచ్చకపోతే అలుగుతావు. నువ్వు కొనుక్కున్న చీరని అందరూ పొగళ్లేదని అలుగుతావు. ఫలానా వాళ్ళ ఇంట్లో వంట బాగాలేదని ఓనాడు అలక. ఫలానా వారు నీకు చెప్పకుండా ఊరెళ్ళారని అలక. ఇలా అలకలతోనే తెల్లవారిపోతుంది నీ జీవితం. లక్షణంగా అందరు ఆడవాళ్ళలాగా నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకో. నీ మొగుడిని, నీ పిల్లాడిని నువ్వు చూసుకో. లోకాన్ని ఉద్ధరించే తాపత్రయం మానేయి. హాయిగా సరదాగా బ్రతుకుదాం అని ఎన్నిసార్లు బ్రతిమాలాను? వింటేనా? నీకు చెప్పే కంటే ఆ గోడకి చెప్తే నయం. కానీ నీ కర్మ, ఏనాడో చేసుకున్నావో ఇప్పుడు అనుభవిస్తున్నావో అని విసుక్కుని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్యామల మంచం మీద పడుకుని ఏడ్చింది. ఆ మర్నాడు కళ్యాణి, యమున కలిసి రమేష్ ఇంటికి వచ్చారు. శ్యామల దుమదుమలాడుతూ కాసిని కాఫీ నీళ్లు వాళ్ళ మొహాన పోసింది. ఆవిడ ధోరణి చూసి కాసేపు కూర్చుని లేచి వచ్చేశారు యమున, కళ్యాణి. ఏం చేస్తాం, కొందరి స్వభావం అంతే. ఎప్పుడు ఆగ్రహం వస్తుందో ఎప్పుడు అనుగ్రహం వస్తుందో వాళ్ళకే తెలియదు. గోడ మీద పిల్లివాటం అంది కళ్యాణి. ఉన్నదే నలుగురం, మళ్ళీ అందులో శత్రుత్వాలు కోపాలు అయితే కష్టం కదండి అంది యమున. ఆ తర్వాత వారం రోజులున్న కళ్యాణి మళ్ళీ శ్యామల ఇంటికి రాలేదు. 2 సార్లు అందరూ కలిసి భోజనాలు ఏర్పాటు చేసినా శ్యామల రాలేదు. కళ్యాణి వెళ్ళిపోయింది. సందడి మనిషి వెళ్తే చిన్నబోయింది అనుకుంది కస్తూరి. మరో వారంలో యమున ట్రైనింగ్కి వెళ్ళాలి. ముఖ్యమైన కేసులన్నీ చేసేసింది. ఇక రొటీన్ వ్యవహారమే. నర్సుకి 1,00,000 జాగ్రత్తలు చెప్పింది. తల్లిని చూసుకోమని పాణికి, పాణిని చూసుకోమని తల్లికి చెప్పింది. బట్టలు సర్దుకుని ప్రయాణం అయింది. అక్కడ భోజనం సరిగ్గా ఉంటుందో ఉండదో అని తినుబండారాలు చేసి ఇచ్చింది కస్తూరి. నేను కూడా వచ్చేవాడినే, ఇద్దరం లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా అన్నాడు పాణి. ఏమిటి హడావిడి?
నన్నేం పిల్లి ఎత్తుకుపోతుందా అంది యమున నవ్వేస్తూ. బస్సు దగ్గరికి వచ్చి బస్సు ఎక్కించారు కస్తూరి, పాణి. వాళ్ళు కనుమరుగయ్యేదాకా చూసి చలికి వణికిస్తుంటే బ్యాగ్లోంచి శాల్వా తీసి స్వెటర్ మీద కప్పుకుంది యమున. పాణితో పరిచయం అయిన సంఘటన గుర్తు చేసుకుంది. ఆ తర్వాత భవిష్యత్తు గురించి మధురోహాలతో తేలిపోతూ నిద్రలోకి జారుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.